అస్సలు తనుజ కప్పు కొట్టనే కొట్టదు అనమాట. ధర్మానికి అధర్మానికి యుద్ధం అనమాట. అంతే. తనుజ కప్పు కొడితే అసలు బిగ్ బాస్ ఇంకా చూడొద్దు ఎప్పుడైనా. నాకు నచ్చింది ఇమానిలే. ఈ సీజన్ కప్పు కొట్టేది ఇమానిలే ఈ సీజన్ కూడా ఎంటర్టైన్మెంట్. తనుజ ఎందుకు తనుజ మరి కష్టపడి ఆడేవాళ్ళు ఎడిపోవాలా? వీళ్ళు కష్టపడి ఆడిన వాళ్ళు ఎడిపోవాలా? వీళ్ళున్నారు ఆర్మీ కళ్యాణ్ ఉండు, డిమాన్ పవన్ ఉండు, రీతు సోదరు ఉంది, ఇమానిల్ ఉండు, వీళ్ళందరూ ఎడిపోవాలా? అసలు మెయిన్ కంటెంట్లు వీళ్ళే. గట్టిగా ఆట ఆడినా, గేమ్ ఆడినా, పోటీ అయినా ఇంతవరకు ఉంది కానీ నిజాతిగా ఎవరిని అడిగినా అదే చెప్తారు. అందుకని మరి తనుజాకి ఎందుకు ఇస్తారు? మరి ఇంకా సానుభూతి చూపిస్తే మరి వీళ్ళందరూ పెట్టిన ఎందుకు? అవును ఒకదాన్ని పెట్టుకుంటే పోతిగా ఇంకా మనం మీరందరూ అడగటం ఎందుకు? కష్టపడి నేను చెప్పటం ఎందుకు? చెవట్ల గాడి నాగార్జున సపోర్ట్ ఉంటే నాగార్జున ఒక్కటి నెక్స్ట్ ఆవిడే తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. ఇంకెవరు చూడొద్దు బిగ్ బాస్. ఓకే శాతం అయింది నోరేసుకొని పడుతుంది. ఏం మరి జనాలకి పిచ్చి అదేగా. ఇప్పుడు ఎవరైనా మరి ఆయాల్సి చూసే మనల్ని దోసుకునేది. పిచ్చి ఎక్కువ, మనకు గుడ్డి నమ్మకాలు ఎక్కువ. న్యాయాన్ని కోటేసి ఎవడు గెలిపిడు? అన్యాయాన్ని గెలిపిస్తారు కాబట్టి మన నెత్తి మీద కూర్చొని తాండం ఆడుతారు అందరూ. అదే కదా న్యాయం. బిగ్ బాస్ అయినా అదే, ఇంకేదైనా అదే. ఇమానీలు ఎవరు సపోర్ట్ చేయట్లే. ఇమానీలు అప్పుడు కాంచి ఆయన ఆడుకుంటాడు. నిన్న కూడా గొడవ అయిందిగా. ఇమానీలు కరెక్ట్గానే ఆడుకుంటాడు. ఇప్పుడు నన్ను కామెడీ చేయట్లేదు అని ఆమె కూర్చొని ఏడుతుంది, గొడవ చేస్తుంది. ఒక పాట పాడినందుకు పాటకు పనిష్మెంట్ ఇవ్వాలని వచ్చి పెద్ద గొడవ చేసింది. బాధపడలా ఏం పడలా, వచ్చి అడుగుతూనే ఉండు, అన్ని అడుగుతూనే ఉండు. ఇంకా మాట నేను చెప్పలేను కానీ అడుగుతూనే ఉండు. ఏమే నన్ను ఇదివరకు కామెడీ పట్టించుండు, ఇప్పుడు పట్టిట్లేదు అని అంటే నువ్వే చెప్పినావు కానీ భుజాలు నెప్పడితే దింపు అని. అందుకే దింపిండు. అప్పుడు కాసి ఇమానీలు ఆమె సంకర పెట్టుకోవట్లే. నేను అన్ని చూస్తాను, ఇంచెన్స్ చూస్తాను, కాకపోతే చెప్పటం రాదు కదా. బాగా అనిపించింది. రీజన్ కరెక్ట్ చెప్పింది. చెబితే ఆమె తీసుకోలేకపోతుంది. మరి ఆమె కెప్టెన్ అయినందుకు అందరు సపోర్ట్ చేశారుగా. మరి రీతు సోదరు ఉండే బర్నీ గారు ఉండే ఆమె చేయొచ్చు. ఆమె 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చింది. ఇస్తే ఏం పోయింది? స్వార్థం కాకపోతే అందరూ ఆమెను సపోర్ట్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కాంచి కచ్చగట్ల ఏం గట్ల గేమ్ పరంగానే ఆడింది ఆమె. కచ్చి అంటే బర్నీ విషయంలో ఉంటుంది, గేమ్ లో ఏముంటది? బర్నీ కాడ ఇద్దరు కొట్టుకుంటారు. నన్ను బాగా చదువుతుండే నిన్ను బాగా చదువుతుండే నన్ను. రీతా ఏమి లేదు. రీతు వాళ్ళ అమ్మలోనే చేంజ్ కనిపెట్టది. వాళ్ళ అమ్మలో కనపడదు చేంజ్. ఏం చేసిందంటే డిమాండ్ పవన్ ఏరే చూసింది. రీతు సోదరు దేశపాతన కూడా సరిగ్గా మాట్లాడతల్లా. నెగిటివిటీ ఎక్కువ చేస్తున్నా ఆమె బిడ్డని. అలిగిండు. అలిగిన బంగా దీన్ని ఇప్పటి నుంచి దూరంగా పెడితే బాగా అనిపించింది అంట. పాపం నాకు కూడా అంతే అనిపించింది. మరి ఏంది మంచి పిల్లగాడు మేము ఊక వచ్చింది ఊక తడకొకళ్ళు. నాకు కూడా అట్నే అనిపించింది. దయచేసి నెగిటివిటీ చూసి డిమాండ్ పవన్ కోట్లు అయితే ఆపొద్దు వేయాల. టాప్ 5 లో ఇమానీలు, డిమాండ్ పవన్, రీతు సోదరి, ఆర్మీ కళ్యాణ్ ఇంతవరకు ఉండాలని కోరుకుంటున్నాను నేను. రేపు తనుజ వెళ్ళిపోవాలి అసలుకి. ఎవరు దివ్య అని అంటారు మరి ఇంకా చవట్లే పిచ్చి ఎక్కువ. మరి దివ్య కాడికి ఇప్పుడు తనుజ కన్నా దివ్య ఏం తక్కువ ఉంది తనుజ కన్నా? అసలుకి నాకు అర్థం కావట్లేదు. ఇద్దరు బర్రీ గారి కోసమే కొట్టుకుంటారు. నెగిటివిటీ అవుతుంది. దివ్య ఏం తప్పు చేసిందని దివ్య కోట్లు తక్కువ పడతాయి. గేమ్ బాగానే ఆడుతుంది. ఆ మాటలు మధ్యలో వస్తే పోవాల్సిందేనా? అందమే చూసి చేస్తాను. అందమే చూసి బయట అంతే చేస్తాను, లోపల ఉండాలని కూడా అంతే చేస్తారు. అందుకే అందరూ వేసుకొని చేస్తాను. బయట పిల్లగాళ్ళు కూడా అస్సలు తనుజ కప్పు కొట్టనే కొట్టదు అనమాట. ధర్మానికి అధర్మానికి యుద్ధం అనమాట. అంతే. తనుజ కప్పు కొడితే అసలు బిగ్ బాస్ ఇంకా చూడొద్దు ఎప్పుడైనా. మరి అంతమంది కష్టపడి ఆడే వాళ్ళని ఎందుకు పెట్టాలి? మగ పిల్లలు ఉన్నారు కదా పాపం. అందుకని నేను చెబుతా తనుజ దగ్గర కప్పు ఇస్తే ఇంకా నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ చూడొద్దు అని చెబుతున్నాను ఎవరికైనా. మరి అదిగా మరి ఏం చేస్తాం? వస్తనే అంటే అందం చూసి బయటకు వచ్చినాక మరి ఈ అందం చూసి ఓటేసిన వాళ్ళందరికి ఒకసారి సెకండ్ అన్ని ఇవ్వమంటారు. ఎత్తుతా అసలు దగ్గర కూడా రానిది. సన్నాసులు ఒక్కలు కూడా వాసన పోండ్రి అంటది. మన రాకేష్ మాస్టర్ ఇప్పుడు వత్తడు పాపం సచ్చి కూడా ఆయన మాటలు బతికిచ్చినాయి. చెబుతారు ఎవరికన్నా పిచ్చి ఉంటే ఆయన ఇండియాలు చూస్తే ఆ పిచ్చి వదులు చూడమనరి. పిచ్చి ఉండేవాళ్ళు. నాకు తనుజ సేఫ్ గేమ్ అని సపోర్ట్ చేసిన వాళ్ళందరిని కూడా నేను ఒక్కలకి ఓటుకు వేయను. నేను అట్ట అందరిని చూస్తా. తనుజ అందరు సపోర్ట్ చేశారు ఆమె కోసం పాపం. అప్పుడు నేను అసలు ఆడపిల్ల అంటే అబ్బా ఎట్టుండాలనుకోండి. దివ్యల మాదిరి వచ్చిపోయిన కాంచి రివర్స్ అయింది.
మరి సపోర్ట్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనేది ఏంది? బర్నీ గారిని అంతే అన్నది, మరి ఇమానిల్ని అంతే అన్నది. అసలు ఎవరు సపోర్ట్ చేసినా అంతే అన్నది అమ్మాయి. దాని వల్లనే కానీ ఆమె వల్ల పర్సనల్గా నాకేముంటది, అసలు ఎవరికి ఉండదు మనకు బయటలో. అవును, ఆమె బాగోలే, ఎందుకంటే అందరి మీద అరిసేస్తుంది, అది కానొస్తుంది కదా. తనుజ ఏం మరి ఎందుకు ఏడిసిందో బర్నీ గారి కూతురు కూడా బయట ఓటింగ్ చూసి ఏమైనా ఎక్కువ చేసుకుంది అనమాట. అగ్గు కనుక చేసుకోకపోతే మా నాన్నకి ఆ ఓట్లు తగ్గుతాయేమోనని ఆమె కూడా సేఫ్టీ గేమ్ ఆడింది బర్నీ గారి బిడ్డ. ఆడ బాగుంటుంది మరి వాళ్ళ నాన్నకి ఆమె బాండింగ్ వల్ల ఇక పేరు వచ్చింది. నానా 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 అనుకుంటా మళ్ళీ హౌస్లోకి వచ్చి నాకు నాన్న అన్నదా ఎన్నిసార్లు అరిసింది. అస్సలకి తనుజ ఎన్నర కాదు, నేను ఖచ్చితంగా చెబుతాను, ఛాలెంజ్ చేసి చెబుతున్నా. ఇంకా ఆధారం గెలిస్తే ధర్మం ఎప్పటికీ గెలవదు అనమాట. ఆధారం గెలవటానికి కీలే లేదు, ధర్మమే గెలవాలా. ఓటు పరంగా గేమ్ పరంగా ఫస్ట్ కాంచి ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళకు చూసి గెలిపియాల. ఇమానుయల్ గేమ్ గురించి బాగుంది. గేమ్ ఆడినా, మాట ఆడినా, బాండింగ్ పెట్టుకున్నా, ఎవరికైనా సపోర్ట్ చేసినా అన్నిటిలో నిజాతుంది. అందుకని ఇమానుయలే గెలవాలంటున్నా.